ఒక పెద్దాయన చెప్తున్నారు, అమ్మ మ్యారేజ్ బ్యూరోల గురించి మీరు వీడియో చేశారు కదమ్మా, కానీ అందరూ అలా ఉండరు. కొన్ని చోట్ల పెళ్లి సంబంధాలు కుదిరి బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసం చేస్తున్నారని అంటే ఎక్కడో ఒక చోట అక్కడ అలాంటివి జరుగుతున్నాయి. కానీ అందరినీ కలిపి మీరు అలా అనకూడదు అని చెప్పేసి ఒక పెద్దాయన ఎవరో ఒక కామెంట్ పెట్టారు. అయితే ఈ రోజున ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలో మోసాలని అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మేము ఎంత డబ్బులు కట్టాము, అన్ని వేలు డబ్బులు తీసుకున్నారు మా దగ్గర, అసలు ఒక్క సంబంధం కూడా దొరకలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే మేము 3 చోట్ల 4 చోట్ల కట్టాము, ఒక దాంట్లో కాకపోయినా ఇంకొక దాంట్లో అన్న సంబంధం దొరుకుతుందని మేము అలా డబ్బులు కట్టామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా డబ్బులు ఎంత తినేశారు అంత తినేశారు, మాకు ఏ సంబంధం దొరకలేదు, తర్వాత వెళ్తే కొత్త ప్రొఫైల్స్ ఏమీ కూడా చూపించట్లేదు, చూపించినవే చూపెడుతున్నారు, మా డబ్బులు అలా పోయాయి, అక్కడికి వెళ్ళడం మానేసాం, ఇంకా వదిలేసామని చెప్పేసి ఈ రకంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వేలల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఇలాగే మోసం చేస్తారా అని అంటే ఇది పెళ్లికి సంబంధించిన విషయం, అంటే జీవితానికి సంబంధించిన విషయం. ఒక వస్తువు కొన్నాం అనుకోండి, మనకు నచ్చలేదని అంటే దాన్ని రిటర్న్ పెట్టేసుకుంటాం. ఒక చీర కొనుక్కున్నామనంటే మనకు అది నచ్చలేదనుకోండి, క్వాలిటీ బాగోలేదనుకోండి, 4 సార్లు కట్టేసి పాడేసేదే కదా, ఇంకా దీనికోసం షాపు వాడితోటి గొడవ ఎందుకులే, మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అలా అడ్జస్ట్ అయిపోయి ఊరుకుంటాం. అది వస్తువు విషయంలో కానీ ఏదైనా తినే వస్తువు విషయంలో అయినా సరే సరిపెట్టేసుకుని సర్దుకుపోతాం. కానీ పెళ్ళి అనే విషయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇప్పుడు చూడండి, ఒక ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఓ 4 ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో పెళ్లిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. లేదంటే ఫ్రెండ్స్తో కలిసి రిజిస్టర్ ఆఫీసులకి వెళ్ళి పెళ్లిళ్ళు చేసేసుకునే వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అంటే పెళ్లి చేసుకోవడం అంటే అంత ఈజీ అయిపోయింది. బంధువులు లేకపోయినా, ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఈ పిల్లలు మాత్రం వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. నువ్వు లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేయకపోయినా మామూలుగా సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నా సరే అది పెళ్ళే అంటారు. ఆ పెళ్లి చేసుకునే జంట విడిపోవాలి అని అంటే అది ఎంత ప్రాసెస్ ఉంటుంది చెప్పండి. వాళ్ళిద్దరూ కలిసి ఒక గుళ్ళోకి వెళ్ళి ఒక రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. సింపుల్గా మూడో కంటి వాడికి తెలీదు. కానీ ఆ ఇద్దరు జంట విడిపోవాలని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోతున్నారు అనేది అక్కడ కోర్టుకి కారణం చూపించాలి. పైగా లాయర్లకు డబ్బులు ఇవ్వాలి. దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇద్దరం విడిపోతాం, విడాకులు ఇచ్చేయండి అని అనగానే ఆ కోర్టు వారు కూడా ఎవరికి కూడా విడాకులు ఇవ్వరు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడిపోతున్నారు అనే కారణాలు కూడా చెప్పాలి. పెళ్లి చేసుకున్నంత ఈజీగా విడిపోవడం కుదరదు. ఒక్కసారి పెళ్లి చేసుకునేటప్పుడు చక్కగా అన్ని జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకుని మీరు పెళ్లిళ్ళు చేసుకోండి. మళ్ళీ ఆ బంధం ముడిపడిన తర్వాత మీరు విడిపోవాలని అంటే నానా తంటాలు పడాలని 1కి 4 సార్లు చెప్తాం. ఎవరో ఏ జంట అయినా సరే చిన్న చిన్న తగాదాలు ఉన్నా సరే కలిసిమెలిసి ఉండండి తప్ప విడిపోవద్దు అని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ బ్యూరోలకు వెళ్ళి అక్కడ దొరికిన ఏదో ఒక సంబంధం చూసి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ పెళ్ళైన తర్వాత వీళ్ళ మోసాలు బయటపడుతున్నాయి. పెళ్ళైన అమ్మాయిని ఇచ్చి చేయడమో, లేదంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉండడమో, ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతున్నాయి. అప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవాలని అంటే ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఏదో ఒకటి డబ్బులు ఇచ్చుకుని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. అప్పటికే బోల్డ్ అని డబ్బులు అయిపోతాయి. ఈ అబ్బాయి జీవితం ఏంటి? లేదంటే అబ్బాయి మోసం చేశాడు అనుకోండి, అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఈ అమ్మాయిని వదిలించుకోవాలని అంటే ఎక్కడికి వెళ్ళి వదిలించుకోవాలి? ఇక్కడ చూస్తే పెళ్లి ఫోటోలు ఉంటాయి, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది పెళ్లి అయినట్టే లెక్క. ఆ పెళ్లి బంధాన్ని వదులుకోవాలంటే మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల. సరే ఈ సంబంధం అంతా గందరగోళం వదిలేసుకుని ఇంకొక పెళ్లి చేసుకుందాంలే అని అనుకుంటే అసలు ఈ పెళ్లి ఎందుకు చెడిపోయిందని అవతల వాళ్ళు అడుగుతారా? అలాంటివి ఎన్ని సమస్యలు వస్తాయి చెప్పండి. అందుకే మీరు ఎక్కడన్నా మోసం చేయండి, కానీ ఈ పెళ్లి అనే దాంట్లో మాత్రం ఎవరూ మోసపోవద్దు అని చెప్తున్నాం. ఈ రోజున మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి మీరు పెళ్లిళ్ళు చేసేస్తారు. దొంగ సంబంధాలు చెప్పి ఈ బ్రోకర్లు వాళ్ళు కలిసి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఎవరన్నా ఆలోచిస్తున్నారా? వాళ్ళిద్దరూ కొట్టుకుని విడిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఆ సమయానికి వీళ్ళు ఎవరు కూడా దొరకరు. లక్షల డబ్బులు తీసుకుని పరారైపోతూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు కూడా వీళ్ళు బ్రోకర్లు చెప్పిన వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు కక్కుతపడి ఏదో ఒక సంబంధం అనేసి సంబంధాలు చేసేసుకుని ముందుగానే వాళ్ళకి పెళ్ళి అయిపోవడం, వాళ్ళకి పిల్లలు ఉండడం, ఇలాంటి కేసులు అయితే మనం ఎన్ని చూసామండి. ఏ విషయంలో మోసం చేసినా దాన్ని సరి చేసుకోగలుగుతాం. కానీ ఈ పెళ్ళి అనే విషయంలో కనుక ఇలా మోసం చేశారనుకోండి, అవతల వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం అని అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలా మోసం చేయకూడదు కదా. ఒక జంట పెళ్లి చేసుకోవాలంటే ఈజీగా పెళ్లి చేసేసుకుంటారు. కానీ ఆ జంట విడిపోవాలని అంటే కోర్టులు నానా తంటాలు పడాలి. ఒకరికి విడిపోవడం ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. ఒకడు నువ్వు నాకు కావాలంటాడు, ఒకడు నువ్వు నాకు వద్దంటాడు. లేదంటే కిలాడీ లేడీలు ఉన్నారంటే మెయింటెనెన్స్ ఖర్చులు వేస్తారు. ఈ దొంగ సాక్ష్యాలన్నీ పుట్టిస్తారు. వీళ్ళకి కోర్టు వాళ్ళకి సాక్ష్యాలు చూపించాలి. ఈ అమ్మాయి మోసం చేసిందనంటే ఏం మోసం చేసిందని ఆ అమ్మాయికి సంబంధించినవన్నీ తీసుకొచ్చి కోర్టులో చూపించాలి. ఇవన్నీ ఎంత ప్రాసెస్ ఉంటుందండి? ఇవన్నీ మనకు దొరుకుతాయా? అవన్నీ పుట్టించాలంటే ఎంత సమయం పడుతుంది? ఆ లాయర్లకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి? అందుకే చెప్తున్నాం, మ్యారేజ్ బ్యూరోలు చెప్పినవి, బ్రోకర్లు చెప్పినవి ఇలాంటివి నమ్మకండి. ఇది జీవితానికి సంబంధించిన విషయం. మనం చీర కట్టుకున్నంత ఈజీ కాదు. నచ్చకపోతే తీసి పడేయడానికి.
పెళ్లి చేసుకున్న తర్వాత వదిలేయాలని అంటే నానా తంటాలు పడాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ బ్యూరోల జోలికి వెళ్ళకండి. మీ కులంలో తెలిసిన వాళ్ళ ద్వారాగా అలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. ఎంతోమంది ఎన్నో వేలు మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. 1, 2 జరిగితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ఎంతోమంది డబ్బులు కట్టి మమ్మల్ని ఎలా మోసం చేశారు, మాకు అసలు సంబంధాలే దొరకలేదు, ఫేక్ ఇవన్నీ పెట్టారని ఇలా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి ముడిపడింది అని అంటే ఆ ముడిని మళ్ళీ విప్పాలని అంటే అది చాలా కష్టతరం. సరే దీన్ని ఏదో రకంగా వదిలించుకుందాంలే అయిపోయింది కదా అని అనుకుని రెండో పెళ్లి చేసుకుందామని అంటే అక్కడ రెండోది అయిపోతుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ఫస్ట్ మ్యారేజ్ అనుకోండి అదొక రకంగా ఉంటుంది, కానీ సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఎన్ని రకాలుగా ఉంటాయి. ప్రతిదీ అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా ఆ చేసుకునే వాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్ వాళ్ళే వస్తారు. వాళ్ళకి ఎన్ని సమస్యలు భరించి మన దగ్గరికి వచ్చారో. కొంతమంది ఈ చిరాకంతా భరించలేక అమ్మో ఒకటి ఫెయిల్ అయింది కదా మళ్ళీ రెండో చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయేమోనని పెళ్ళంటే మాకు వద్దని అనేవాళ్ళని కూడా నేను చూశాను. అందుకనే చెప్తున్నాను అసలు ఎప్పుడు కూడా ఫస్ట్ టైమే మనం జాగ్రత్తగా అడుగు వేయాలి. మన టైం బాగోక మన కర్మకాలి ఏదన్నా ఇలా తెలియని దాంట్లో కనుక మోసపోయామని అంటే అందులోంచి బయటకు రావాలని అంటే నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. అసలు ఆ బురదను కడుక్కోవాలని అంటే అది మామూలుగా అయ్యే పని కాదు. చూడండి విడాకుల కేసులు ఎన్ని ఉన్నాయి. ఎంతమంది విడాకుల కోసం వెళ్ళారు. బాగా ప్రేమించుకుని ఇష్టపూర్వకంగా సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఈవేళ విడాకులు తీసుకోవడానికి కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. అంత అసభ్యకరంగా ఉంటుంది చెప్పండి. వాళ్ళకి అన్నీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా ఒకరొకరు పరిచయం, ప్రేమించుకున్నారు, బాగా ఇష్టపడ్డారు. అయినా సరే ఈవేళ విడిపోవడానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారని అంటే వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి. ఏది కూడా స్టాండర్డ్గా లేదు, ఏది కూడా కరెక్ట్గా లేదు. అదే ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారాగా పెళ్లి చేసుకున్నారు అనుకోండి, 2 కుటుంబాల వాళ్ళు ఉంటారు. ఏదైనా పిల్లల మధ్య గొడవ వచ్చిందనంటే 2 కుటుంబాల పెద్దలు వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారనే భయం కూడా ఉంటుంది. ఏదైనా సరే పెళ్లి అనే విషయంలో అడుగు పెట్టేటప్పుడు 1కి 4 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. సరే మీరు మ్యారేజ్ బ్యూరోలో పెళ్లి చేసుకున్నా సరే అక్కడ కూడా మీరు బాగా ఎంక్వైరీ చేసుకోండి. మీ అదృష్టం బాగుండి మంచి సంబంధమే దొరికిందనుకోండి, శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చు, ఏం గొడవలేదు. కానీ సొసైటీలో ఇప్పుడు ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. ఎంతోమంది మనకి కామెంట్లు చేసి చెప్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక వస్తువు కొనుక్కుని తీసి పాడేసినంత ఈజీగా ఈ పెళ్లి బంధాన్ని విడగొట్టలేము. బ్రోకర్లు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని పెళ్లి విషయంలో తొందరపడి అడుగులు వేయకండి. చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. మీ కులాల్లో మీ కమ్యూనిటీలో చక్కగా సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉంటే గ్రూపులు పెట్టి, ఒక క్యాస్ట్ అనుకోండి కొంతమంది ఇంటి పేర్ల ద్వారాగా ఎక్కడో ఒక చోట చుట్టరికాలు అనేవి కలుస్తాయి. మరి అలా కలిసిందనంటే వాళ్ళందరూ మీ కులానికి సంబంధించిన వాళ్ళంటే చక్కగా మీకు ఎక్కడో ఒక చోట చుట్టరికం ఉన్నట్టే కదా. అలా చేసుకుంటే కొంతలో కొంతైనా మోసాలు తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు కూడా మ్యారేజ్ బ్యూరోలకి వెళ్లకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం. ఎవరో ఒక ఆయనకి పాపం కోపం వచ్చినట్టుంది. అందరూ అలా చేయరమ్మగారు, మీరు అలా చెప్తున్నారని అంటున్నారు. అందుకని చెప్పాను. కాబట్టి పెళ్లి సంబంధాల విషయంలో జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.